హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే టిఫిన్ షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే కొన్ని సలహాలండి. ఇవి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనము లాభం విషయం పక్కన పెడితే నష్టం రాకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక షాపు ప్లాన్ చేస్తున్నా. ఒక ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ షాప్కి వచ్చేసి 10,000 మనకి పర్ మంత్, ఒక నెలకి 10,000 అమౌంట్ కట్టాలి. అలాగే ₹1,00,000 అడ్వాన్స్గా ఇవ్వాలి. అవునా కదా? ఇంకా మళ్ళీ సామాన్లు ఇంకా చాలా ఉంటుంది కదండి. మొత్తం సామాన్లు కొనాలి, ఇంకా ఏమంటారు కరెంట్ బిల్లు, ఇంకా అక్కడ ఏమన్నా చేంజ్ చేయాలి అంటే ఆ షాప్కి పెయింటింగ్, చాలా వర్క్ ఉంటుంది అనమాట. ఓకే, అవన్నీ చేసినాం. ఓకే, ఇంకోటి నేనేం చెప్తున్నా అంటే షాప్ పెట్టడం బెటరా, లేదు అంటే ట్రక్ తీసుకోవడం బెటరా? ఇప్పుడు మనం బిగినర్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, ఇది మనకి స్టార్టింగ్ అన్నప్పుడు ఒక 2-3 లక్షలు అయితే అవుతుంది అనుకోండి షాపు. అదే అమౌంట్ మనం ఇలా ట్రక్కి యూజ్ చేయడం బెటర్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ట్రక్ అనుకోండి, ఇప్పుడు అక్కడ ప్లేస్ జరగట్లేదు, టిఫిన్స్కి సెట్ అవ్వట్లేదు, జరగట్లేదు అంటే ట్రక్ అనుకోండి వేరే దగ్గర మూవ్ చేయడానికి ఉంటుంది అనమాట. అదే మనం షాప్ పెట్టుకున్నాం, షట్టర్ తీసుకున్నామంటే కదిలేదనుకుంటుందా? అస్సలు ఉండదు. ఇంకోటి ఏంటంటే మనం పెట్టిన అమౌంట్ అసలు వెనక్కి రాదు. రెంట్ రూపం వెనక్కి వస్తుందా? అస్సలు రాదు. అదే ట్రక్ అనుకోండి, ఒకవేళ మీరు బడ్జెట్ని బట్టి కొత్తది చేపించుకున్నా మళ్ళీ మనం సేల్ చేసుకోవచ్చు, లేదు సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా సరే మళ్ళీ మనం సేల్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ మైనస్ ఉండదు ఇక్కడ సామాన్లన్నీ, లేదంటే ట్రక్ అయినా సేల్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకి ఏది బెటర్ అనిపిస్తుంది? ఒకవేళ మనకి అనుభవం ఉంది, లేదు అక్కడ షాపు జరుగుతుంది అంటే షాపు బెటర్. నేను 2 విధాలుగా చెప్తున్నా. ఇక్కడ షాప్ జరుగుతుంది, మీకు కొంచెం ఐడియా ఉంది అనుకుంటే షాప్ తీసుకొని బెటర్ అండి. లేదంటే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, షాప్ తీసుకోవాలనుకుంటున్నాం, కొంచెం మంచిగా పెట్టాలి అనుకుంటున్నాం అన్నప్పుడు ట్రక్ అయినా బెటర్ అండి. ట్రక్ బెటరు అని ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మైనస్ అవ్వద్దు. నేను చాలామందికి చూశానండి, షాప్ తీసుకొని అక్కడ జరగక మళ్ళీ ఒక 3-4 నెలలు అలా రెంట్ పే చేస్తా, మళ్ళీ ఇలా మెయింటెనెన్స్ కట్టుకుంటా, కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టుకుంటా, ఇక్కడేమో షాప్ జరగక చాలా ఇబ్బంది పడిన వాళ్ళని నేను చూశాను అనమాట. అందుకే చాలామంది అడుగుతున్నారు, ఈ వీడియోస్ కాదు లాస్ట్ టైం వీడియోస్కి చాలామంది కామెంట్ పెడుతున్నారు అనమాట, మేడం మేము షాప్ తీసుకోవాలి అనుకుంటున్నాం, మీరేమన్నా కొంచెం సలహా ఇవ్వగలరా అని అడుగుతున్నారు. అనుకున్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను సేమ్ టాపిక్కే, కాకపోతే అది చాలా రోజుల కిందట వీడియో అనమాట. ఇంకెక్కువ వ్యూస్ అయితే వెళ్ళలేదు. చాలామంది నాకు ఇలా కామెంట్ పెడుతున్నారు కాబట్టి ఈ టాపిక్ గురించి నేనైతే ఈరోజు మాట్లాడాలి అనుకొని మాట్లాడుతున్నాను. ఇంకోటి చేసినవి సేల్ అవుతున్నా అవ్వకపోయినా అదొక మాదిరి, కానీ మనకి ఎక్కువ మైనస్ ఉండదు కదా. ఈ ఫుడ్ ఐటమ్స్కే అనుకోండి మళ్ళీ వేలు అయితే అవ్వదు కదా, కొంచెమే అవుతుంది. అదే ఒకవేళ మనకి ఈ షాప్ రెంటు ఇవి అనుకోండి, ఇంకా మళ్ళీ వెనక్కి రాని పైసలు కదా. దాన్ని బట్టి మనకి ఏది బెటర్ అనుకుంటున్నా, మీకు అనుభవం ఉంది, ఇక్కడ మనకి షాప్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే షాప్ జరగాలి అంటే ప్లేస్ బాగుండాలండి. మామూలుగా అయితే అక్కడ మనకి పార్కింగ్ ప్లేసు అంతా బాగుంటే ఓకే. చాలామంది షాప్ తీసుకొని అక్కడ పార్కింగ్ ప్లేస్ లేక వస్తే మనిషే రావాలి, ఆ వేలో బండ్లు తప్ప మనుషులు తిరగరు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకరి షాప్ అనమాట, ఎగ్జాంపుల్ కింద నేను మాట్లాడుతున్నాను అనమాట. ఒకరి షాపు, ఆ వేలో బండ్లు తప్ప మనుషులు తిరగదు. వీళ్ళైతే కొంచెం గ్రాండ్గానే మొత్తం అన్నీ అరేంజ్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, చూశారు 1 మంత్ చూశారు, చేసిన ఫుడ్ అంతా అట్లే ఉంటుంది. మళ్ళీ చూశారు అట్లా 3 months 4 months ఉండి ఇంకా ఖాళీ చేశారు అనమాట. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఎందుకు అంటే అక్కడ ఫుడ్ బోర్డు చేపించడం, ఇంకా చాలా ఫర్నిచర్ కొనడం, టేబుల్స్, ఇంకా మొత్తం సెటప్ మొత్తం వేస్టే కదండి. ఇప్పుడు అక్కడి నుంచి వేరే షాప్కు మూవ్ అవ్వాలన్నా సరే మళ్ళీ మనకు మైనసే అవుతుంది, కానీ ప్లస్ అయితే ఏం అవ్వదు. అదే ట్రక్ తీసుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి మూవ్ అవి వేరే ప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎగ్జాంపుల్ అలా లేదు, మాకు పెట్టాలని లేదు అనుకున్నా సరే మనం అమ్మేసుకోవచ్చు. అవునా కదా?
ఇది అందరికి ఉపయోగపడకపోవచ్చు. ఎవరైనా షాప్ తీసుకోవాలి, చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఈ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకా ఇంకేం డౌట్స్ అంటే ఏమేమి చేపించాలి అంటే ఆటోమేటిక్గా తెలుస్తుందండి. ఇప్పుడు ట్రక్ అనుకోండి, మనము ఏమంటారు, ఇది అన్నీ సేల్ చేస్తారు కదా, అల్యూమినియం స్టాల్స్ ఇవన్నీ. అక్కడికెళ్ళి మనం మాట్లాడినామంటే ఒకవేళ ఉంటే వాళ్ళు చూపిస్తారు సెకండ్ హ్యాండ్ ట్రక్, లేదంటే తెప్పించి మనకి ఉన్నప్పుడు పిలుస్తారనమాట. అలా లేదు అన్నప్పుడు మనం చేపించుకోవచ్చు. ఇలా చేపిస్తే బడ్జెట్ ఎంత అవుతుంది, లేదు సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, మీరు ఒకసారి పేపర్లో 2 విధాలుగా రాసి మీరు ఏ అమౌంట్కి అయితే రెడీగా ఉన్నారు దాన్ని బట్టి మనం ఈ అమౌంట్నైతే పెట్టుకొని ఇలా చేసుకోవడం బెటర్ అండి. ఇది నా ఆలోచన మాత్రమే. ఒకవేళ మీ ఇష్టం, తర్వాత మీరు ఆలోచించండి. ఇంకేంటంటే ఈ ట్రక్ అనుకోండి, ఇంట్లో సామాన్లు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అన్ని ట్రక్లో పెట్టలేము కదా, గ్రైండర్ ఇవన్నీ. ఇది కూడా చెప్తున్నా నేను, గ్రైండర్ ఇవన్నీ అయితే మనము ట్రక్లో పెట్టలేము కాబట్టి కొంచెం ఇల్లు మనకి వీలుగా ఉండాలి ట్రక్ తీసుకున్నలాగైతే. షాప్ అనుకోండి, షాప్లో అన్నీ పెట్టేసుకోవచ్చు. 2 విధాలుగా అంటే మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అని కూడా తెలిస్తే ఎవరైనా స్టెప్ వేయడానికి ఈజీ ఉంటుంది కదా. ఇంకా మనకి వీలుని బట్టి, ఒకవేళ లేదు మీరు ఇది చేయలేము అనుకున్న ట్రక్ అనుకోండి, రైస్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని రైస్, కర్రీస్ ఇలాగా. ఒకవేళ టిఫిన్ సెట్ అవ్వట్లేదు, చేత కావట్లేదు అనుకున్నా సరే రైస్, కర్రీస్ పెట్టైనా ఇప్పుడు చాలామంది ట్రక్కుల్లో పెట్టి ఉంటాయి కదండి స్టూల్ లాంటివి, అవి ఒక 10 అలా తీసుకొని ఏదైనా కొంచెం అవుట్ సైడ్ పెడుతుండ్రనమాట. ఏది క్రౌడ్ అదేది ఉంటుంది కదా, అట్లా అవుట్ సైడ్ పెట్టి అందరు సేల్ చేస్తున్నారు. చూసాను అనమాట చాలామందిది. ఇలా ట్రక్ మీద రైసు, ఇంకా కర్రీసు ఇవన్నీ పెట్టి అంబ్రిల్లా కానీ, లేదంటే ఇది ఉంటుంది కదండి ప్లాస్టిక్ టేబుల్స్, ఇలా వేసి ఆ చుట్టూ స్టూళ్ళు పెట్టేస్తున్నారనమాట. ఇలా చేసుకున్న మనకు బెటరే. ఎందుకంటే టిఫిన్ సెట్ అయితే టిఫిన్ సెట్ అవుతుంది, లేదు రైస్ అంటే రైస్. ఈ 2 విధాలుగా మనకి యూజ్ అవుతుంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, లేదు మనం సింగిల్గా స్టార్ట్ చేసినప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలండి, లేదంటే చాలా ఇబ్బందులు పడతాము. నేను తప్పేం చెప్పట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం మొదలు పెట్టాలి అనుకుంటున్నాము, ఎక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసామనుకోండి, మైండ్ పరంగా చాలా మైండ్ ఖరాబ్ అవుతుంది అనమాట. ఇంకోటి మనకి ఇంట్లో ఒకటి ఆలోచించాలి, బయట విషయాలు చూసుకోవాలి అంటే చాలా కష్టము. మనం తక్కువ బడ్జెట్లో, లేదంటే మనకి ఇంత పెట్టినా సరే మనకి రేపు వెనక్కి వస్తుంది అన్న ఉద్దేశం ఉంటే పెట్టినాం అనుకోండి, ఎక్కువ మైండ్లో టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు మనము ట్రక్ తీసుకున్నాము అంటే ఎక్కువ మైండ్లో టెన్షన్ ఉండదు. షాప్ తీసుకున్నామంటే ఒకరోజు క్లోజ్ చేసినాం అనుకో, ఆ షాపు మనకి రెంట్ అయితే మన మీద భారం పడినట్టే కదండి. ఒక 5 డేస్ 10 డేస్ షాప్ పెట్టలేదు అంటే ఈ ఖర్చులు పక్కన పెట్టండి, ఏంటి ఫుడ్ ఖర్చులు పక్కన పెట్టండి, ఆ షాప్ రెంట్ ఎంతైతే ఉంటే అంతైతే మనం చేతి నుంచి కట్టాలి. లాభం వచ్చినప్పుడు లాభం వస్తుంది, షాప్ అనుకోండి నష్టం కూడా ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇక ఇప్పుడు నాకు గ్రైండర్ అమ్మిన వాళ్ళు కూడా షాప్ పెట్టి, అలాగే షాప్ పెట్టిన తర్వాత ఎక్కువ శాతం అందరి మీద డిపెండ్ అవ్వకండి. చిన్న చిన్న పనులు, పెద్ద పనులు మనం చేసుకునేలాగా, మనం నేర్చుకునేలాగా ఉంటే ఎక్కువ మైనస్ అవ్వమన్నమాట. ఒకవేళ ఎవరైనా ఒక మనిషి రాలేదు అన్నా సరే మనం షాపు జరుపుకునేలాగా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనకి ఎక్కువ లాభం పక్కన పెట్టండి, నష్టం అయితే రాదు. చిన్న పని పెద్ద పని మనకు మనం చేసుకుంటూ ట్రై చేస్తూ ఉంటే అన్ని పనులు వస్తాయండి. ఈ పని రాదు, ఈ పని వచ్చు అని ఏం లేదు. అన్నీ మనం నేర్చుకొని ఏదైనా స్టెప్ ముందుకు వేసినాం అనుకోండి, ఎక్కువ మనం ఒకరి మీద ఆధారపడే అవసరం ఉండదన్నమాట. ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి, క్యాజువల్గా చెప్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.